50 లాక్స్ ఆర్ అంతకంటే ఎక్కువ పెట్టి ప్రాపర్టీ కొంటున్నట్టయితే, ఈ ఒక్క టీడీఎస్ కంప్లయెన్సెస్‌ని అస్సలు మిస్ అవ్వకండి. ప్రాపర్టీ వాల్యూ అనేది 50 లాక్స్ ఆర్ అంతకంటే ఎక్కువ ఉన్నప్పుడు 1% టీడీఎస్ అనేది బయ్యర్ డిడక్ట్ చేయాలి. అసలు ప్రాపర్టీ అంటే ఏంటి అనంటే ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. అందులోనూ అగ్రికల్చరల్ ల్యాండ్ అనేది కవర్ అవ్వదు. థాట్ టూ రెసిడెన్షియల్ సెల్లర్ నుంచి పర్చేస్ చేసినప్పుడు మాత్రమే 1% టీడీఎస్ అనేది అప్లికబుల్ అవుతది. అయితే అసలు దేనిపైన ఈ టీడీఎస్ అప్లికబుల్ అవుతది అనంటే సేల్ కన్సిడరేషన్ గానీ, స్టాంప్ డ్యూటీ వాల్యూ గానీ, ఇందుట్లో ఏదైతే ఎక్కువ ఉంటదో ఆ అమౌంట్ పైన టీడీఎస్ అనేది కట్ చేయాల్సుంటది. ఫర్ ఎగ్జాంపుల్ స్టాంప్ డ్యూటీ వాల్యూ అనేది 85 లాక్స్, అదే సేల్ కన్సిడరేషన్ అనేది 80 లాక్స్ ఉంది అనంటే ఆన్ 85 లాక్స్ 1% విచ్ ఈస్ ఈక్వల్ టు 85,000 అనేది మనం టీడీఎస్ పే చేయాల్సుంటది. అండ్ రిమైనింగ్ బ్యాలెన్స్ అమౌంట్ అనేది సెల్లర్‌కి పే చేసేస్తామనమాట. సెకండ్, అసలు ఎప్పుడు పే చేయాలి? అట్ ద టైమ్ ఆఫ్ పేమెంట్ గానీ, అట్ ద టైమ్ ఆఫ్ క్రెడిట్ టు ది సెల్లర్ విచ్ ఎవర్ ఈస్ ఎర్లియర్. ఎప్పుడు ముందైతే అప్పుడు మనం పే చేయాల్సుంటది. ఈ టీడీఎస్ కంప్లయెన్సెస్ అనేది కంపల్సరీగా ఫాలో అవ్వాలి. అదర్‌వైజ్ పెనాల్టీస్ అండ్ లేట్ ఫీజెస్ పడతాయి. ఇప్పుడు ఒకవేళ మనం పార్ట్ పేమెంట్స్ పే చేయాల్సొస్తే అప్పుడేంటి అనంటే టీడీఎస్ కూడా ఆన్ ప్రపోర్షనేట్ బేసిస్ పార్ట్‌గా మనం డిపాజిట్ చేయాల్సి ఉంటది. సెకండ్, ఒకవేళ మల్టిపుల్ పర్సన్స్ అంటే ఒక ప్రాపర్టీ ఒకళ్ళు కాకోకుండా ఇద్దరు, ముగ్గురు కొంటున్నారనుకోండి. అప్పుడేంటి అని అంటారా? ఇద్దరు, ముగ్గురు కొన్నా ఒకవేళ 10 మంది కొన్నా గూడా ప్రాపర్టీ వాల్యూ అనేది 50 లాక్స్ దాటింది అనంటే ఈ సెక్షన్ అనేది అప్లికబుల్ అవుతది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఓనర్స్, ఐ మీన్ నెంబర్ ఆఫ్ బయర్స్ ఆర్ నెంబర్ ఆఫ్ సెల్లర్స్. Follow for more content and comment TDS if you are having any doubts. We'll help you out. Thank you for watching.